నేనెందుకొచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో, నా సంకల్పం ఏంటో, నా లక్ష్యం ఏంటో అన్నీ చెప్తాను. ఓం క్రీం హ్లీం ఫట్. మాయ ఆపదలో ఉంది, వెళ్ళి కాపాడు. నేను ఎవరంటే నా శక్తిని ఏదో మాయాశక్తి అడ్డగించింది. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ సంకల్పం ఏంటో చెప్తాను అని చెప్పావు కదా. అలా అన్నానా? అయితే ఈ ఇంట్లో ఉన్న అమ్మవారు నా మీద పోనినట్టుంది. అక్కడ స్వామికి అర్థమై తరిమినట్టున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది? నాకు శ్రీకర్కి పెళ్లి జరగాలి, అంతే. అయినా ఏంటవని నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నందుకు ఈ గెస్ట్ హౌస్ ని నీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దారిన పోయే వారందరినీ ఇంట్లో పెట్టుకున్నావేంటి? కొత్తగా ఈవిడెవరు? నా మేలు కోరే వారిని నా ఇంట్లో ఉంచుకుంటాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఖాళీ చేసి వెళ్ళిపోతాను, అమ్మవారితో సహా. ప్రతిసారి విగ్రహం గురించి మాట్లాడుకు. ఈ విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు. మాయా ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. ఎందుకు మాటి మాటికి వస్తుందో తెలియడం లేదు. మాయా దగ్గర చాట్లో ఆభరణాల చిత్రాలను చూశాను. వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరూ ఒకసారి ఇలా వస్తారా? ఏంటి మేడం, మొహం హాట్గా రెడ్గా కనబడుతోంది. ఏమైంది మాయా? వేదవతి గారు రానివ్వండి, చెప్తాను. వేద బయటికెళ్ళిందమ్మా. అమ్మొచ్చిన తర్వాత చెప్పాల్సిన మ్యాటరా? అమ్మకు ఫోన్ చేయమంటావా? అత్తయ్యకి చెప్పినా వీళ్ళకి చెప్పినా ఒకటే కదా, ఏం పర్లేదు చెప్పు. మాయా, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎదురింట్లో ఏం జరుగుతుందో మీరు అసలు కనిపెడుతున్నారా? మా ఇంటి మీద ఒక కన్ను, ఆ ఇంటి మీద ఒక కన్ను వేసే ఉంచుతున్నాం మేడం. ఆ ఇంట్లో కావిడుంది తెలుసా? తెలుసు మాయా, తన పేరు గౌరీ అంట. అర్చన ఆ ఇంటికి ఏ విధంగా వచ్చిందో ఆ గౌరీ కూడా ఆ విధంగానే వచ్చింది. పెళ్లిని ఆపడానికి బలగం సిద్ధం చేసుకుంటోంది. ఆవిడ్ని మీరు చూసారా? చూడలేదు మేడం. ఎలా ఉంది? అవనిలా అమాయకంగా ఉందా? ఆ సుజాతలాగా సూటిపోటిగా ఉందా? ఎలా ఉంది మేడం? ఆమెని మీరు కూడా ఇంతకు ముందు చూశారు. అవునా? ఎప్పుడు? ఎక్కడ? అయినా మేం చూసామని నీకెలా తెలుసు? సంక్రాంతిలో సోదం వచ్చింది కదా, అవును. ఆవిడే ఎదురింట్లో ఉన్న ఆవిడ. షుగర్ మేడం, షూర్ మేడం? అవును, జస్ట్ గెటప్ మార్చింది, మొహం అయితే మార్చలేదు కదా. సోదమ్మను ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? నువ్వు పొరపాటు పడుతున్నావు. అవునమ్మా, అవని మా దగ్గర చెప్పిన ప్రకారం వచ్చిన గౌరమ్మ ఇంకెవరో. నేనేం పొరపాటు పడ్డం లేదు. నేనేమంత అమాయకురాల్ని కాదు. వచ్చింది సోదావిడే. అసలు ఆమెని తన ఇంటికి ఎందుకు రప్పించుకుంది? ఆమె ద్వారా మంత్రాలు తంత్రాలు వేయించి మా ఇద్దరికి పెళ్లి జరగకుండా చెయ్యాలని అనుకుంటుందా? నాకు భయంగా ఉంది. మేడం, మీరు అన్నది నిజమే. ఇది చాలా పెద్ద ప్లానే. వెంటనే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చేద్దాం. పదండి. తేల్చేద్దాం, పదండి. రే 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 ఆగండ్రా, తొందరపడతారేంటి? అవనికి అలాంటి అవసరం ఎందుకుంటుంది చెప్పు? తను అమ్మవారిని నమ్ముకున్న భక్తురాలు. అందరూ బయటికి అలాగే కనపడతారు నాన్న. మనం వెళ్దాం, పదండి. మాయా, మీరు అనవసరంగా ఆరోపణ చేస్తున్నారు. అరే, ఇంకేం మాట్లాడుకున్నా పదా. నేను రాను. ఎందుకు రావు? పదా. ఆగండ్రా. అనే వదులు. నోరు మూసుకొని పదా. మాటలతో చెప్తే వినవరా ఇటు. అనయ్య, రేయ్, పద. ఏం చేస్తున్నావు? రేయ్. నాన్న మీరండి. వదులు అన్నయ్య, వదులు. పదరా.
ఇక్కడుండు. ఏ అవనే, అందరూ బయటికి రండి. గట్టం లేని ఫ్యామిలీ ఎంత వచ్చింది, నీతో మాట్లాడాలి. బయటికి రా, బయటికి రా. అదిగో వస్తున్నారు, మీరు మాట్లాడండి. ఏమైంది? అందరూ ఎందుకు కట్టకట్టుకొని వచ్చారు? ముందు మీ ఇంట్లో ఉన్న ఆ గౌరిని పిలవండి. ఎందుకు? ఎందుకు ఏంటి అన్ని వివరాలు బయటపడతాయి. ముందు పిలవండి. మన వైపు ఏదో తప్పున్నట్టు మనమెందుకు భయపడాలి? పిలుద్దాం మేడం. గౌరీ, ఒకసారి బయటికి రా. ఎందుకు పిలిచావావని? వచ్చింది. ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో మాట్లాడండి. గుర్తుపట్టారా? నువ్వు చెప్పింది నిజమే మాయా. 100% పక్కా తనే, అచ్చం అలాగే ఉంది. కొంచెం కూడా అనుమానం లేదు. ఏమైంది మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఉన్న గౌరమ్మ, సంక్రాంతి నాడు వచ్చిన సోదమ్మ ఒకరే అని మాయ అందరి దగ్గరికి వచ్చి చెప్పింది. అది నిర్ధారించుకోవడానికే అందరం వచ్చాం. నాకైతే అలా అనిపించడం లేదు. రేయ్, ఏమైందా నీ కళ్ళకి? అప్పుడే చెత్తవరం వచ్చేసిందా? ఇంత క్లియర్గా కళ్ళకి కనబడుతుంటే కాదంటావేంటి? ఆ రోజు మా ఇంటికి వచ్చింది నువ్వే. గెటప్ మార్చినంత మాత్రాన మొహం గుర్తుపట్టలేనంత వెర్రోళ్ళలా కనిపిస్తున్నామా? అవని ఇంట్లో నీకేంటి పని? అవని ఇంటికి నువ్వెందుకు వచ్చేసారావు? మాయలు మంత్రాలు చేద్దామని అనుకుంటున్నావా? అటువంటి విద్యలు గౌరమ్మకు తెలీదు. బాబాయ్ పెళ్లిని చెడగొట్టడానికి ఏదైనా విద్యను ప్రదర్శిస్తున్నావా? అటువంటి విద్యలు మీకు తెలుసు. నువ్వు నోర్ముయ్. నువ్వే నోర్ముయ్. అవని, పండగ నాడు నువ్వు చూసిన సోదమ్మ ఇలాగే ఉందా? ఇలాగే ఉందా? కాదు, ఈవిడే. అక్క, ఆ రోజంతా నాకు అయోమయంగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు కూడా నాకేం గుర్తులేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావమ్మా? ఆ రోజు అంత గందరగోళం జరిగితే ఏం గుర్తులేదని సింపుల్ గా ఎలా చెప్పి తప్పించుకుంటుందో చూడండి. ఎదిగా, మీరు ఎన్ని నాటకాలన్నా మేము గుర్తుపట్టగలం. ఈవిడ ఆ రోజు వచ్చిన ఆవిడే. ఏంటి గౌరీ, వీళ్ళిలా అంటున్నారు? నువ్వేం మాట్లాడవేంటి? వీళ్ళందరూ మూర్ఖంగా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడనవని? నా ఇంట్లో నాకు అండగా ఉండే మనుషులుంటారు. వీళ్ళ గురించి ఎవరేం మాట్లాడినా నేను ఊరుకోను.